హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే జస్ట్ మినిట్ మూవీ చూసి రావడం జరిగింది. ఇంక ఈ మూవీ ఈ మంత్ 19th థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇంక ఈ మూవీలో హీరో కూడా ఏడు చెప్పుల కథ మూవీలో హీరో ఉన్నాడుగా తనే. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు, మీకు తెలుసు కదా, నేను కొత్త వాళ్ళని అయితే ఎంకరేజ్ చేస్తానని అందుకే ఈ మూవీ చూడడానికి వెళ్ళిపోయా. ఇంక ఈ మూవీ అంతా కూడా బోల్డ్ కామెడీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో రవి అయితే ఒక పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ సమస్య గురించి ఎవరికి చెప్పడు, తన ఫ్రెండ్కి తప్పితే. సో ఆ సమస్యను ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడే హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. అసలు మన హీరోకున్న సమస్య ఏంటి, అది హీరోయిన్కి తెలిసిందా లేదా, తెలిస్తే హీరోయిన్ పెళ్లికి ఒప్పుకుందా లేదా, ఎంత వేయాలంటే మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే మన హీరో అభిషేక్ గారు అయితే ఇలాంటి బోల్డ్ కామెడీతో ఆల్రెడీ చాలా సినిమాలతో మన ముందుకు వచ్చారండి. ఈ మూవీతో కూడా అలానే వచ్చారు. ఇన్ఫాక్ట్ ఆ కామెడీ అయితే చాలా చోట్ల వర్కౌట్ అయింది కూడా. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా రవికి ఉన్న సమస్య, దాని ద్వారా తనకు వచ్చే సమస్యలు ఏంటి, అండ్ అలానే తనకి తన ఫ్రెండ్ మధ్య వచ్చే కామెడీ సీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంక సెకండ్ హాఫ్ కూడా హీరోయిన్తో లవ్ స్టోరీ అండ్ అలానే తనకున్న సమస్యను పరిష్కరించుకున్నాడా లేదా ఇదంతా చూపిస్తూ ఉంటారు. ఫుల్ లెంత్ కామెడీగా సాగినా కానీ క్లైమాక్స్ 20 minutes మాత్రం ఎమోషనల్గా చాలా బాగా చూపించారు. ఇంక ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీ రన్ టైం కూడా. రన్ టైం చాలా తక్కువ కాబట్టి మనకు అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాతలు కొత్త వాళ్ళైనా కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కూడా తగ్గలేదు. ఇంకా సాంగ్స్ అంతేం అనిపించలేదు కానీ బీజిఎం అయితే బాగుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ కొంచెం క్రింజ్ అయిపోయి అండ్ అలానే ప్రతి సీన్ కూడా చాలా డ్రాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఇంక ఈ మూవీ రన్ టైం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మనకి చాలా ల్యాక్ ఫీలింగ్ అయితే కలిగిందండి. ఇంకా హీరోయిన్ అయితే ఓన్లీ గ్లామర్ షోకే అని చెప్పాలండి. ఆవిడకైతే పెద్దగా స్కోప్ ఏం లేదు మూవీలో. ఇంకా సాంగ్స్ అయితే చెప్పుకోదగ్గ ఏమీ లేదు, ఒకటంటే ఒకటి కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఇంక ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా రవి క్యారెక్టర్లో చేసిన అభిషేక్ గారు అయితే ఇచ్చిపడేశారని చెప్పాలండి. తనదైన శైలిలో బోల్డ్ కామెడీతో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇంకా హీరోయిన్ అయితే ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ పర్లేదు అనిపించారు, ఓన్లీ గ్లామర్ షోకే పరిమితం అయ్యారు. ఇంకా హీరో ఫ్రెండ్గా చేసిన జబర్దస్త్ ఫనీ గారు కూడా ఆయన కామెడీతో అయితే బాగానే ఆకట్టుకున్నారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఒక బోల్డ్ కంటెంట్తో ఫుల్ లెంత్ కామెడీ జనరేట్ చేయడం అంత ఈజీ కాదు, వీళ్ళైతే సక్సెస్ అయ్యారని చెప్పాలి. నాకైతే ఈ మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించిందండి. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.